ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కసింకోట డివిజన్ ఎప్పుడూ ముందడుగు ఉంటుందని డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కసింకోట ఆర్ఈసీఎస్ డివిజన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ కసింకోట డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అనకాపల్లి గ్రామీణ, మునగపాక, కసింకోట, సబ్బవరం, పరవాడ మండలంలో విద్యుత్ విస్తరించిన అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కసింకోట సంస్థ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 1/9/2021 సంవత్సరం నుండి ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం సంస్థకి అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. నాటి నుండి పై మండలాల్లో ఉన్న గ్రామాల్లో విద్యుత్ వినోదాలకు ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం సంస్థ అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలు విద్యుత్ వాడకంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆన్లైన్ ద్వారా గానీ 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా గానీ ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. 1912 అనేది మనం ఈపీడీసీఎల్లో కార్పొరేట్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక 24/7 అవర్స్ కాల్ సెంటర్. అందులో ఆపరేటర్స్ కంటిన్యూస్గా ఉంటారు. ఆ నెంబర్ మనం ఫోన్ చేసినట్టయితే మన తాలూకు రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ చెప్పినట్టయితే దాని నుంచి కానీ లేదంటే మన సర్వీస్ నెంబర్ చెప్పినట్టయితే మన తాలూకు కంప్లైంట్స్ ఏ ఉన్నా కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని అవి మళ్ళీ మనకు పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. వినియోగదారులతో అయ్యా మీరు పలానా కంప్లైంట్ ఇస్తున్నారు, మేము పలానా ఏఈ కనుక అది కంప్లైంట్ పంపించాం, ఇది ఈ టైంలో మీకు పూర్తి అయిందా, పూర్తి అవ్వలేదా అని చెప్పి ఫాలోఅప్ చేసుకుంటూ అది పూర్తి అయ్యేంత వరకు కూడా మేము శ్రద్ధ తీసుకొని వాటిని మనం పూర్తి చేసి వినియోగదారులకు సేవ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సరఫరాకు సంబంధించి ఏదైనా వైఫల్యం ఉన్నట్టయినా, వోల్టేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు పోయినా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, సర్వీస్ వారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, అలాగే బిల్లింగ్లో ఎక్కువ తిరుగుతుంది తక్కువ తిరుగుతుందని కానీ, లేదంటే బిల్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయని కానీ, బిల్లు అందలేదని కానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా కూడా అక్కడ మనం 1912కి తెలియచేయచ్చు. అలాగే ఒక కొత్త కనెక్షన్ కావాలన్నా కూడా మీరు ఏదైనా సమాచారం అక్కడ అడిగినట్టయితే మీకు విశదంగా మీకు బాగా అర్థమైనట్టు చెప్తారు. అవసరమైతే లైన్లో ఉండి మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఏదైనా పొరపాటుని మా వాళ్ళు ఒక సర్వీస్ బదులు ఇంకో సర్వీస్ ఎప్పుడైనా డిస్కనెక్ట్ చేస్తే అలాంటివి కూడా మనం 1912 తెలియజేస్తే ఇమీడియట్గా మనం స్పందించి అవి రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. మరి ఇది ఇతర వినియోగ సేవలతో పాటు నూతనంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఒక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఆ వినియోగదారుడు ఎక్కడ ఏ ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా 1912కు ఫోన్ చేసినట్టయితే వాళ్ళ తాలూకు డీటెయిల్స్ తెలుసుకొని అవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసి కన్సర్న్ ఈ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపించడం జరుగుతుంది అప్లికేషన్ని. ఆ సెక్షన్ ఆఫీసర్ అప్పుడు ఆ వినియోగదారుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఎక్కడ కావాలి, ఏంటి, ఎంత లోడ్ కావాలి అనేది అన్నీ తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి అప్లికేషన్ ఆయన కలెక్ట్ చేసి ఎస్టిమేట్ వేసి ఎవరైతే అయినదట్టు ఉన్నారో వాళ్ళకి పంపించి శాంక్షన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా తెలియజేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది, పెట్టడం జరిగింది సార్. ఇది కాకుండా మొబైల్ అప్లికేషన్ గురించి మీకు ఆల్రెడీ తెలియజేశాను. అది చాలా సరళంగా చాలా సింపుల్గా మనం ఈపీడీసీలో తయారు చేసాము. ఆ మొబైల్ అప్లికేషన్ ముఖ్యంగా ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ పరికరాలు రెండిట్లో కూడా అందుబాటులో ఉంటుంది. అందులో ముఖ్యంగా విద్యుత్ బిల్లులు మనం చెల్లించే అవకాశం కూడా ఉంది. మనకి అందులో బిల్లు చెల్లించిన వెంటనే మనకి రసీదు వస్తుంది. అందులో మన ఎన్ని సర్వీసులు అయినా కూడా మన యొక్క లాగిన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని సర్వీసులు కూడా మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. ప్రీవియస్గా కట్టిన అమౌంట్ అందులో మనకి చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడు పే చేసాం, అలాగే ఎన్ని యూనిట్లు వాడాము అనేది కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. అది సో దట్ మనం ఏ సీజన్లో ఏ నెలలో ఎన్ని యూనిట్లు వాడాము అనేది కూడా మనకి అందులో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కూడా ఫిర్యాదులు కూడా ఏదైనా 1912 కాకుండా మొబైల్ అప్లికేషన్లో కూడా మీరు ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా కూడా చేసేయచ్చు. నెక్స్ట్ సరఫరా వైఫల్యాలు కానీ ఇలాంటి వాటికి కూడా అందులో ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారులందరికీ మనం బిల్స్ అనేది ఇంటింటికి మనం సర్వ్ చేస్తున్నప్పుడు కొత్తగా మీరు గమనించారు లేదో కిందనే ఒక క్యూఆర్ కోడ్ అనేది మనం ప్రింట్ చేసి మీకు ఇస్తున్నాం. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకున్నట్టయితే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో మీరు పే చేసుకున్నట్టయితే మీకు సరళంగా మీరు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా మీ బిల్లు మీరు పే చేసుకుని మంచి సేవలు మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది.
Audio Jungle.